కుంతీదేవితో నలుగురి జోలికి వెళ్ళను అర్జునుడు వినా అన్నాడు. ఆ మాట దుర్యోధనుడితో వచ్చి చెప్పలేదుగా, నేను నలుగురిని ఏం చెయ్యనని చెప్పలేదుగా. ఇవన్నీ తెలియవు దుర్యోధన నీకు అంటే భీష్ముడు ప్రకటనంగా చెప్పలేదు. కానీ తన దయ తనని పాడు చేసింది కర్ణుడిని. సూర్యుడు చెప్పినా వినకుండా కవచకుండలాలు ఇచ్చాడు, వజ్జుడైపోయాడు. అందుకే ఈ రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావన చేస్తూ కుంతీదేవికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏదైతే ఉందో, నీ కుమారులలో అర్జునుణ్ణి తక్క నలుగురిని నేను దొరికినా విడిచిపెట్టేస్తానన్న మాట ఏది ఉన్నదో, ఆమె అడగకపోయినా తానన్న మాట ఏది ఉన్నదో, మాతృమూర్తి యందున్నటువంటి ప్రేమ చేత అన్నమాట. ఇప్పుడు నిస్సందేహంగా దయ కలిగినవాడు, నిస్సందేహంగా ప్రేమ కలిగినవాడు. కానీ ఆ దయ అక్కరకొచ్చినది కాదు, దాని చేత రక్షణను పొందినవాడు కాడు. అందుచేత ఇతను అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు అర్ధరథుడు మాత్రమే. ఇది భీష్మాచార్యుల వారి యొక్క తీర్పు. అయితే పాఠం చెప్పిన వాడెవరు? ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు వెంటనే లేచాడు. మహాభారతంలో సాధారణంగా ఏదైనా కీలకమైన విషయాన్ని భీష్ముడు మాట్లాడితే అప్రయత్నంగానే ద్రోణాచార్యుల వారు కూడా లేచి మాట్లాడతారు. అందుకని ద్రోణుడు అన్నాడు, అనవుడు గురుడు ఇట్లను కర్ణుని చందము మున్ను కడగు రోయడు పారన్ వినుమేమరియుండుంగావున ఈతండర్ధరుదుండవున్ తలపోయన్. ద్రోణాచార్యుల వారు కూడా జరగబోయేటటువంటి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, కర్ణుని చందము మున్ను కడగు. కర్ణునికి ఉన్నది గొప్ప ఆవేశం. ముందు చాలా తొందరగా వెళ్ళిపోతాడు యుద్ధానికి, చాలా దూకుడుగా ముందుకు వెళ్ళిపోతాడు. చాలా దూకుడుగా ముందుకు వెళ్ళిపోయిన తరువాత నిలబడిపోడు, రోయడు పారన్. అవసరమైతే తన మీదకి బాణాలు వచ్చి పడిపోతున్నాయి అనుకుంటే ఎంత తొందరగా ముందుకెళ్ళాడో అంత తొందరగా యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోతాడు. ఇవన్నీ గతంలో జరిగినవి. జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు ద్రోణాచార్యుల వారు. కాబట్టి రోయడు పారన్ వినుమేమరియుండుంగావునా, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. యుద్ధంలో చాలా జాగ్రత్తగా దృష్టిని దాని మీదే కేంద్రీకరించవలసి ఉంటుంది. కానీ పరాకుగా ఉంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన కర్మ విధివంచితుడు, దురదృష్టవంతుడు. అందరూ మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పుకుంటారు, ఆయన చెప్పలేడు. ఆయన పైకి ధర్మరాజు దొరుకుతాడు, కానీ కుంతికి ఇచ్చిన మాట గుర్తొస్తుంది, చంపలేడు. నకుల సహదేవులు దొరికినా చంపలేడు. అర్జునుడితో తెగించి యుద్ధానికి ఎడతాడు, తెలుసు చనిపోతానని, తెలుసు దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనని. కృష్ణుడితో చెప్పాడు కదా ఈ మాటలు. తనకొచ్చిన శాపముల గురించి తెలుసు, తన గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి, కానీ అన్నీ సహిస్తూ ఉంటాడు. ఒకడికి ఒక సమస్య అయితేనే ఇబ్బందిగా ఉంటే ఇన్ని సమస్యలు బుద్ధి యందు ఉన్నవాడు చాలా బుద్ధి పెట్టి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో యుద్ధం చేయడం ఎలా సాధ్యం అవుతుందండి? బహుశా అక్కడ యుద్ధం చేసే వాళ్ళందరిలోకి ఇన్ని పరిమితులు ఉన్నటువంటి వాడు కర్ణుడు ఒక్కడే. ఆయనకి ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తను పడిన బాధ, తను పడిన ఆవేదన జ్ఞాపకానికి వస్తున్నప్పుడు తనకెంత ఇబ్బందిగా ఉంటుంది. అంతవరకు ఎందుకండి? యుద్ధభూమికి వెళ్ళిన తరువాత అర్జునుడికి సారథి కృష్ణ భగవానుడు తెలీదా? కర్ణుడికి సాక్షాత్ పరమేశ్వరుడిని తెలుసు. పరమేశ్వరుడు రథం నడుపుతున్నాడు. తనకి నిజానికి సారథ్యంలో కృష్ణుడితో సమానుడైన తన మనస్సు గాయపడేటట్టుగా మాట్లాడి ఉన్న అగ్నిహోత్రం చాలక ఎదురుగుండా ఇంకో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని యుద్ధం చేశాడు. ఇంకా ఆయనకి బుద్ధి ఎలా నిలబడుతుంది? అసలు ఎలా సాధ్యం అవుతుంది? యుద్ధంలో కర్ణుడికి ఉన్నటువంటి వేరొక పెద్ద ఇబ్బంది ఏమిటంటే, ఎప్పుడూ కర్ణుడు ఎవరితోనో మాటల యుద్ధానికి ఎడతాడు ముందు తన పక్షం వాళ్ళతో. ఆ పైన నిజంగా ఏ అర్జునుడో మీదకు వస్తున్నప్పుడు తన పక్షం వాళ్ళే వచ్చి దిప్పి పొడుస్తారు. వస్తున్నాడు, ఇప్పటిదాకా చెప్పావుగా చెయ్యి,
ఇప్పుడు నీకు శకుని ఎక్కడికి రాడు అంటారు. ఆయనకి ఎదుటి వాళ్ళు ప్రకటనమైన శత్రువులు, ఆయనకి తన వైపు వాళ్ళు అప్రకటిత శత్రువులు. అందుకని ఆయన నిజానికి ఉన్నది ఎప్పుడూ శత్రువుల మధ్యలోనే. అందుకే ఆయన ఆదరింపబడిన వాడు కాడు. భీష్ముడు నన్ను ఆదరించలేదని ఒక భావన, ద్రోణుడు అర్జునుడికి చెప్పినట్టుగా నాకు విద్య చెప్పలేదు. నిజం కూడా ఆయనేగా చెప్పాడు, నేను బ్రహ్మాస్త్రం నీకు ఇవ్వలేను అని చెప్పాడుగా. అర్జునుడికి అన్ని చెప్పాడు, నాకు చెప్పలేదు. ఆ భావన ఉంటుందా ఉండదా? అందుకే అవకాశం వచ్చిందా ఆ బాధ తట్టుకోలేడు, ఆ ఆర్తి తట్టుకోలేక భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నింద చేస్తుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.